అత్తయ్య గారు ఇంక మనం వెళ్ళి పని అయినట్టే, వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. రే వచ్చేవాడు 2 నిమిషాలు ఆగు రావచ్చు కదా. అత్తయ్య గారు అమ్మాయి రాలేదే? నాకు అమ్మాయి ఇక్కడ ఉందండి, ఇంకా నాకు పుట్టలేదుగా. నేను అడిగింది మా అమ్మాయిని. ఎక్కడుంది? అత్తగారింట్లో. ఇప్పుడు నువ్వు అత్తగారింటికి ఎందుకు వచ్చావు? బాలమని బామ్మని చూద్దామని. ఆవిడతో ఏం పని? అందరికి హారాలు పంపిణీ చేస్తుందట కదా, నాకు కూడా ఏదైనా హారం ఇస్తుందేమోనని. ఇంకెక్కడ హారాలు అల్లుడు గారు, తలా ఒకటిచ్చి తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ నరకయాత్రకు పోతుందండి. ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? చిన్న పనుండి బయటికి వెళ్తున్నాం. బస్సులోనా ఆటోలోనా? బస్సులో. ఆటోలో కాలు బస్సులో కాలు వేసి వెళ్తారా? కాదు బావా, ముందు బస్ ఎక్కి ఆ తర్వాత ఆటో ఎక్కుతాం అన్నమాట. అయితే నేను వస్తా. ఏంటి టవల్తోనా? నచ్చలేదా? అయితే తీసేసి వస్తా. అమ్మో, తీసేసి అంటే ఇది తీసి వేరే వేసుకొని వస్తానని. మీకెందుకండి శ్రమ? కండువా కట్టుకోవడం శ్రమ ఎలా అవుతుంది అత్తయ్య గారు? మేము అర్జెంటుగా వెళ్ళాల్సిన పనుంది, కొంచెం మమ్మల్ని వెళ్ళనిస్తారా? అంటే మీకు హెల్ప్ చేద్దామని వస్తానంటున్నా. బావా నీ హెల్ప్ మాకు అక్కర్లేదు బావా, దయచేసి మమ్మల్ని వెళ్ళని ప్లీజ్. అంటే మీతో రావడానికి నేను పనికిరానా? నా గెటప్ బాగలేదా? అయ్యో మీకేంటి అల్లుడు గారు, టవల్ కట్టుకున్న టార్జన్ లా ఉన్నారు. అయ్యా నిజంగానే అత్తయ్య గారు? నిజం బావా, అసలు నువ్వు టవల్ కట్టుకున్న టైగర్వి, కండువా కట్టుకున్న ఖడ్గమృగానివి. థ్యాంక్ యూ. మరి మీరెలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నాను? డైనోసార్ కి డూప్లా, గార్జీలకు స్టాంప్ లా ఉన్నారు. ఏంటి పిచ్చివాగుడు? మిమ్మల్ని కదల్లుడు గారు, వీణ్ణి వీణ్ణి. ఈ పిసినార్ ముఖానికి పిచ్చివాడు కాకపోతే రిచ్చివాడు వస్తుందా? మిమ్మల్ని కాదు అత్తయ్య, చేతుని. కౌంటర్లు బాగానే వేస్తున్నావు. కౌసల్య, కౌసల్య, ఒక్కసారి నా ముఖం చూడవా? టీవీ చూస్తుంటే మీ గోలింటి మధ్యలో. ప్లీజ్ కౌసల్య, ఒక్కసారి నా ముఖం చూడవా? చూసాను. ఇప్పుడేంటి? ఎలా ఉంది? సర్కస్ లో బఫూన్లా ఉంది. అబద్ధం, నేను టవల్ కట్టుకున్న టార్జన్ లా ఉన్నా. అలానే ఎవరన్నారు? మీ అమ్మంది. ఓసి దాన్నోరు పడిపోను, అల్లుండి పట్టుకుని అన్నని మాట్లాడుతుందా? అత్తే నన్ను పొగిడితే పాపం ఆవిడని తిడతావేంటి? టార్జన్ అంటే పొగిడితేంటి? తింగిర్ నా మొగుడా, నువ్వు అడవి మనిషివని ఎగతాలు చేసింది. అయినా ఇప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? లైన్ వేద్దామని. ఎవరికి? బొచ్చు బాలమ్మనికి. ఓర్నీ మొహం సంతకెళ్ళా, నీ దిగదుడి మొహానికి నేను చాలేదా? రేపో మాపో చచ్చి ముసల్దానికి లైన్ వేస్తున్నావా? చచ్చా, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు కౌసల్య. లైన్ అంటే పడగొట్టి పెన్లాం చేసుకోవడం కాదు. మరి ఆవిడ దగ్గర ఇంకేమేం నగలున్నాయో అని అబ్జర్వ్ చేద్దామని. మరి లైన్ వేయడానికన్నా? అంటే ఆవిడ హారం కొట్టేయడానికి నేను లైన్ లో ఉన్నాను కదా, అందుకే అలా అన్నాను. ఇంతకీ బొచ్చు బాలమని ఏమంది? వయసు ఎక్కువైపోయి ఊడిపోతుందట, వచ్చి అతికించమంది. ఏంటవి? బొచ్చు బొచ్చు. మీకు ఈ మధ్య వెటకారాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఇంతకీ ఆ బాలమని మీకేమి ఇవ్వలేదా? ఇవ్వడానికి ఆవిడ దగ్గర ఏముంది? తల మీద బొచ్చు, చేతిలో బొచ్చ తప్ప. మీ అమ్మ మామూలుదా? ముసల్దాన్ దగ్గర బంగారం అంతా నొక్కేసి సైలెంట్ గా బయటికి నెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు దేనికో స్కెచ్ చేస్తుంది. స్కెచ్చా? దేనికై ఉంటది? ఏమో, మొత్తానికి పెద్ద పనిలోనే ఉంది.
నాకు తెలిస్తే నలుగురికి ఊదేస్తానని చెప్పలేదు. ఏమై ఉంటుందబ్బా? ఆ, కొంప తీసి నాకు ప్యాంటు కొనటానికేమో. ఆ, మీ ప్యాంటు పెద్ద అపార్ట్మెంట్ అని అందరూ కలిసి కొనడానికి వెళ్ళారు. ఆ, మరి దేనికి వెళ్తున్నానంటావు? ఏదో కొంపలు కూల్చే పని అయి ఉంటది, ఆ, అందుకే మీకు చెప్పలేదు. ఆ, ఆవిడ చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? రేపు తెల్లారే లోపు మ్యాటర్ మొత్తం లాగేస్తా. ఎలాగా? రాత్రి మీ అమ్మ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీ నాన్న ప్లేస్ లో పడుకుంటా. ఆహా, అలాగా. అప్పుడు గాని మా అమ్మ 2 కాళ్ళు తెచ్చి పొట్ట మీద ఎత్తి పీడ వదిలిపోద్ది. వద్దు,